శ్రీవారి కళ్యాణ ఉత్సవం. అలాగనే మీరందరూ పఠించండి. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు కళ్యాణోత్సవ గృహస్థులందరి చేతను కళ్యాణోత్సవ సంకల్పం చెప్పించబడుతుంది. కావున భక్తులెల్లరూ మేము చెప్పినట్టుగా పలికి కళ్యాణోత్సవ సంకల్పాన్ని చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అత భగవతః మహాపురుషస్య శ్రీ మహావిష్ణుః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య శ్రేయఃపతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీశేషాచల నివాసినః శ్రీభూమి నీలా సమేతః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కైంకర్య రూపం అసేజమానస్య గోత్రోద్భవస్య అందరు వారి వారి గోత్రాలను స్మరించుకోవాల్సినది. జన్మ నక్షత్రే జన్మరాశోచ తస్య వారి యొక్క జన్మ నక్షత్రము జన్మరాశి స్మరించుకోవాల్సినది.
నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య సహబాంధవస్య సపరివారస్య మీ నామధేయము, మీ ధర్మపత్ని నామధేయము, మీ కుటుంబ సభ్యుల నామధేయములన్నీ స్మరించుకొని మీ ప్రార్థనలు స్వామివారికి విన్నవించుకొని ప్రార్థన చేసుకోవాల్సింది. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్యాణం ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పితం అస్తు. வல்வினைகள் தீர்க்கும் செடியாய வல்வினைகள் தீர்க்கும் திருமாலே நெடியனே வெங்கடவானின் கோவிலின் வாசல் அடியாறு வானவர் வரம் வயர கிடந்து எங்கும் படியாய்க் கிடந்து உன் பவளவாய்க் காண்பேனே. இன்றைய அற்புதமான திருமலையிலிருந்து ஸ்ரீவாரி திருக்கல்யாண மகோற்சவத்திலே இன்றைய வர்ணனையாளர் காஞ்சி ஆர் நாராயணன் திருமலையிலே தினந்தோறும் திருக்கல்யாண வைபவத்தை நடத்தி கொண்டிருக்கின்ற பெருமானுடைய திருமுன்னிலையிலே நாம் சேவிக்கின்ற பாக்கியத்தை பெற்றவர்கள். सर्वेभ्य श्री गर्भ वैष्णवेभ्यो श्री वैष्णवेभ्यो नमः. अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु. भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्ते स भगवतः कर्मणा भगवता अनुगृहीतो भगवता अनुध्यातो भगवन् ध्यात्वा भगवत्कर्म करिष्यामि तद्भगवान् अनुमन्यताम्. इदं ब्रह्म पुनीमहे ब्रह्मा पुनातु. वन्दे श्रीनयनोत्पलस्य शशिरं शेषाचलाधीश्वरं ब्रह्मादिर्चितपादपद्मयुगलं लोकैकनेत्रोत्सवम्. वासिष्ठे सनकादिभिर्मुनिगणे संस्तूयमानं सदा भक्तानाम् अखिलार्धदाय नमः. श्रीवेङ्कटेशं गुरुं निरुपमगुणसिन्धुर्नित्यलक्ष्मी समेतो निखिलनिगमवेद्यो निस्तुलो वेङ्कटेशः निजचरणसमर्चासक्तभक्तौ गरक्षे निवसतु हृदये मे स्वाङ्गिरिभक्तिं वितन्वन्. श्रीलक्ष्मी वल्लभारम्भां विखनो मुनिमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. नारायणं सकमलं सकलामरेन्द्रं वैखानसं मम गुरुं निगमागमेन्द्रं भृगुमरीचित्रिकश्यपमुखान् मुनीन्द्रान् सर्वाणहं कुलगुरून् प्रणमामि मूर्धना. यस्य द्विरदवक्त्राद्याः पारिषद्याः प्रशतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं तैव बलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रि युगं स्मरामि. श्रीविष्णुं श्रीमहीयुक्तं शान्तं शेषं खगाधिपं सुदर्शनाद्यायुधानि समस्तानि नमाम्यहं. श्रियासमेतः श्रीपरमहंसस्वरूपिणे श्रीमते नारायणाय नमः. श्री श्रीनिवासगुरवे महते नमोऽस्तु. एवं गुरुपरम्परां ध्यात्वा प्राणानायम्य ओं भूः श्री गोविन्द 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 श्री महाविष्णोः आज्ञा प्रवर्तमानस्य देवदेवस्य भगवतः नारायणस्य त्रिपदेः पुरुषोत्तमस्य श्रीमतिकलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्री शेषाचलनिवासः श्री भूमिनिवासमेत श्री श्रीनिवासस्वामिनः
ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాస స్వయంకర్య రూపం సర్వహితార్థం కరిష్యమనః వైవాహిమోత్సకర్మణి సద్యోంకూరార్పణ ప్రతిసరబంధ దేవతారాధన ఆధార కర్మ మాంగళ్యారాధన ధాన ప్రధానల్లా చ పూర్ణాది హోమాది ఆచరిత సర్వకర్మసు సర్వోపశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుతార్థం చ సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహోతరం కరిషే ఆదౌ కలశారాధనం కరిషే ధారాసు సప్తసు చ మానసేషు సరస్సరిత్య పరిపూరితేషు అపోపి గృహ్ణన్ ప్రతిపాదయిష్యే గురోమి దత్తాగం సుచర్గం సుచర్మ ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేద్య మేద్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభిః సర్వతీర్థతలమభ్యర్చ సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్దం శుద్ధం సర్వమంగళదాయన బ్రహ్మణా సంవృతం యచ్చామంత్రపూతం శుభవం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞాః పాశ వితతాః పుత్రా తేభ్యో ఇంద్రస్య వితోత విష్ణుర్విశ్వే దేవముంచంతో మరితస్వస్త్య కరకే పాంచభౌతికమావాహిని జల సర్వతీర్థజలమావాహిని కే విష్ణుమావాహిని మధ్యరుద్రమావాహిని మూలే బ్రహ్మాణం ఆవాహిని కుంభే ఓం భుః వరుణమావాహిని ఓం భవ ప్రచిత సమావాహిని ఓం శుభ రక్తామృతమావాహిని ఓం భూర్భువః స్వః యాదస్పతిమావాహిని గంగతి సర్వతీర్థజలాన్మా వరుణాన్మా ఇదమాత్రం పాద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమనికం సమర్ప్యామి పుణ్య పుష్పైః పూజయామి ధూపదీప సర్వోపదార్థం అక్షతం సమర్ప్యామి గురోభరణివేదం సమర్ప్యామి పానీయం సమర్ప్యామి సదక్షిణాకం తాంబూలం సమర్ప్యామి గంగా సర్వజలాన్ మహాప్రవాణ్మా సుప్రీత సుప్రసన్న వరదో భవతో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కృషేం విశ్వక్సేనం సకల విభుత ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దతాళం మేఘశ్యామం సుఫణిమగుడం పీతవస్త్రం శుభాంగం ధ్యాయే దేవం విజితధనుజం సూత్రవత్యా సమేతం ఓం ఆగ్నేయో యస్మాదిజమహిత్వా విశ్వే సదాత్వమయితో అనుశంభో వైరాజంతే సుహూతన్నిదత్తాం ప్రేషామధీసో విబుధానామనాధి యామే స్వస్తాం తనితాం దతాతు పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సేన సమావాహిని ఓం భవః శాంతమావాహిని ఓం స్వః హరమావాహిని ఓం భూర్భువః స్వః అమితమావాహిని నిత్యానపాయనమావాహిని తద్దక్షిణ సూత్రపతిం ఆవాహిని వామి జయాం ఆవాహిని సూత్రపతిం జయాసమేతాత్రి విశ్వక్సేన ఇదమాసనం పాద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమనం సమర్ప్య పుణ్య పుష్పైః పూజయామి ధూపదీప సర్వోపచారార్థం అక్షతం సమర్ప్యామి గురోపహరణివేదం సమర్ప్యామి పానీయం సమర్ప్య సదక్షిణాకం తాంబూలం సమర్ప్యామి సూత్రపతి జయాసమేత విశ్వక్సేనః సుప్రీత సుప్రసన్న వరదో భవతో శ్రీ శ్రీనివాస స్వామిన ప్రీత్యర్థం సర్వలోక హితార్థం కరిష్యమనః వైవాహికమోత్సవకర్మ సర్వత్ర ప్రోక్షణార్థం భవద్భరనుజ్ఞాతః సుపుణ్యహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షతం అస్తోం అస్తోం ప్రజాపతిః ప్రియతాం ప్రియతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభని వర్ధంతాం వర్ధంతాం శుభని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభని వర్ధంతాం వర్ధంతాం శుభని శామ్యంతు ఘోరాని ఘోరాని శామ్యంతు శామ్యంతు పాపాని పాపాని శామ్యంతు శామ్యంతు ఈతయః శామ్యంతు శుభని వర్ధంతాం వర్ధంతాం శుభని అతో దేవా అవంతు నో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభి ఇదం విష్ణుర్విచక్రమే త్రేతా నిదతే పదం సమూఢమస్య పాకుం శ్రీ త్రీని పదా విచక్రమే విష్ణుర్గోప అద అభ్య తతో ధర్మాణి ధారయన్నో విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్య సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి శూరయః దివి వచక్షోరాతతం తద్విప్రాసో విపణ్యవో జాగ్రవాకుం సస్యమంధరే విష్ణోర్యత్ పరమం పదం ద్రవినోదా ద్రవిణసస్తురస్య ద్రవినోదా సనరస్య పుంశతో వీరవతే విషన్నో ద్రవినోద్ధారా సతే దీర్ఘమాయుః సవితా పశ్చాత్తా సవితా పురస్తా సవితోత్తరాత్తా సవితా ధరాత్తాత్ సవితా నస్సువతు సర్వతాతిం సవితానో రాసతాం దీర్ఘమాయుః నవో నవో భవతి జాయమానోన్హాం కేతురుషసామీత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమాస్త్రిత దీర్ఘమాయుః అతిథిర్జోరతిథిరంతరిక్షమతిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవ అతిథిః పంచజన అతిథిర్జాతమతిథిత్వం సర్వే దేవాః ప్రియంతాం పుణ్యాహమస్తు యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వేతోపవిశం యదా వే సూర్యవతేతే అత నక్షత్రం నేతే యావతి తత్ర సూర్యో గచ్చేత్ యత్ర చ గమ్యం పశ్యేత్ తావతి కుర్వేత యత్కార్య స్యాత్ పుణ్యః ఏవ కృతే శ్రీ శ్రీనివాస స్వామిన ప్రీత్యర్థం తదవర్హితార్థం కరిష్యమానః వైవాహికమోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం ఓం పుణ్యాహం భవంతో భ్రంతో వైవాహికమోత్సవకర్మణి ఓం పుణ్యాహం భవంతో భ్రంతో కర్మణి ఓం పుణ్యాహం భవంతో భ్రంతో కర్మణి ఓం పుణ్యాహం స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దదాతు శ్రీ శ్రీనివాస స్వామిన ప్రీత్యర్థం తరవలోక హితార్థం కరిష్యమానః వైవాహికమోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం ఓం పుణ్యాహం
स्वस्तिं भवन्तो भ्रुन्तो वैवाहिमत्स्य कर्मणि ओगं स्वस्ति ओं स्वस्तिं भवन्तो भ्रुन्तो कर्मणि ओं स्वस्ति कर्मणि ओं स्वस्ति ओं वृद्ध्यास्महवीर्नमसोपसद्ध्या मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवमशर्दस्य वीराः त्रीणि त्रिणिवे देवानां रुद्धानि त्रीणि छन्दागुंसि त्रीणि सवनानि त्रयैमे लोकाः रुद्ध्यामेव तद्वीर्य एष लोकेषु प्रतिष्ठते श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमोत्सवं सर्वत्र प्रोक्षणार्थम् ओं पुण्याहं रुद्धिं भवन्तो भ्रुन्तो कर्मणि ओं वृद्धितां पुण्याहं रुद्धिं भवन्तो भ्रुन्तो वैवाहिकमोत्सवकर्मणि ओं वृद्धितां ओं पुण्याहं रुद्धिं भवन्तो भ्रुन्तो कर्मणि ओं वृद्धितां रुद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवः तानपूर्ज्य ददातरां हिरणा यच्चक्षसे यो वश्यवतमोर्चः तस्य भाजयते अनः उशतीर्मवातरः तस्मारङ्गमामवः यस्य क्षयजिन्मदा आपोजिदातः दिविश्रेयस्वान्तरिक्षे तस्वपृथिव्या सम्भवत् ब्रह्मवर्चस्वच ब्रह्मवर्चसा यत्त्वा पवमानसुवर्जनः पवित्रेण विचर्षणिः यः पौतास पुनातु मा पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोध्या पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रवतो पवित्रे पुनाहिमा शुक्रेण देवतीदितो अग्नि कृत्वा कृतो गुम्रणो इत्ते पवित्रमर्चिषे अग्नि विततमन्तरा ब्रह्मतेन पुण्यमहे उभाभ्यां ते वसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुण्यमहे वैश्वदेवी पुनते देव्यागातो यस्य बह्विस्तन्वो वीतपृष्ठाः तया वदन्तस्ततमाद्येषो वयज्ञस्यमपतयोरेनां वैश्वनरो रश्मिभिर्मा पुनातु वातप्राणेनि शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः ऋतावरी यज्ञे मा पुनीताम् बृहद्भिसवितस्त्रुभिः वरचिष्टैर्देवमन्वभिः अग्ने तक्षये पुनाहिमायन देवा अपुनताये नापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानेरज्येते ऋषिभिः संभृतकं रसम् सर्वगं सपूतमश्नाते स्वदितं मातरिस्वना पावमानेर्यो अद्येते ऋषिभिः संभृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरकं सर्पिर्मदूदकं पावमाने स्वस्तयनीः सुतुघाहि पयस्वतेः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेषु मृतकं हितं पावमाने दिशन्तु नः इमं लोकमतो अमं कामा समर्धयन्तु नः देवीर्देवे समाभृताः पावमाने स्वस्तयनीः सुतुघाहि घृतश्च्युतः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं ततोऽद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुण्यमहे इन्द्रस्सु नीति सहमा पुनातु सोमस्वस्त्या वर्णसमीच्या यमो राजा ब्रह्मृणाभिः पुनातु मा जातवेदा मूर्जयन्त्या पुनातु तच्छं जोरा वृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं सन्नो अस्तु द्विपदेशं चतुष्पदे ओं शान्तिः 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 ओं प्राच्यां दिशि देवार्कुचो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गुहा पशवो मार्जयन्ताम् उदीच्यां दिस्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतोदराधरेर्नागेभ्यो मार्जयन्ताम् ओं वास्तोष्पते प्रतिजानि अस्मास्त्वावे स्वनमीवो भवानः यत्वे महे प्रतितन्नो जुषस्वसन्नयेति द्युपदेशं चतुष्पते वास्तोष्पते सगमया सगं तथा ते सक्षीम हिरण्वयगातुमत्य आवाक्षमवतयो गेवरन्नो यूयं पादस्वस्तिभिस्तदानः अमीवः वास्तोष्पते विश्वारूपाण्यविशन् सखासु देवये दिनः अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निहितोऽसि जन्तोः समक्रतुं पश्यति देशतो को धातु प्रसादान् महिमानवेशम् ओं विश्वक्सेनाय नमः वरुणाय नमः पुनः पाद्यम् आचमनं समर्पयामि सुप्रीतः सुप्रसन्नवरदो भवतो यथास्थानं यथासुखं प्रवेशयामि उत्सवार्थं क्षेमार्थं पुनरागमनाय च இப்பொழுது அங்குரார்ப்பணம், ரக்ஷா பூஜை, ரக்ஷாபந்தனம் இவைகளெல்லாம் நாம் சேவிக்க இருக்கின்றோம். ஸ்ரீ வைஷ்ணவம் வேரூன்றி தழைத்தோங்கி நிற்கிறது என்றால் எம்பெருமான் ஸ்ரீமன் நாராயணன் எப்படிப்பட்ட ஒரு நிலைகளிலே இருக்கின்றான் என்று பார்க்கின்ற பொழுது பிரம்மன்,
ரிஷிகள் மூலம் பொதுவாக வேதமும் நீதி நூலும் வெளியிட்ட பகவான் தானே நாராயணாய் நின்று வேத சாரதாமமான அர்த்தங்களையெல்லாம் சாத்வீர்களான வைஷ்ணவர்களுக்கு அருள் செய்கின்றான். இப்படி ஆச்சாரிய உபதேச வழியான ஏழாட்காலம், அதாவது 7 தலைமுறை பழிப்பிலாரான ஸ்ரீ வைஷ்ணவர்களால் அன்று தொட்டு இன்று காலம் இரகசியமாக ஆதரித்து கொண்டாடப்படுகின்ற நிலைதான் வழி வழியாய் வந்து தீயிற்பொலிகின்ற செஞ்சுடராழி திகழ் திருச்சக்கரத்தின் கோயிற்பொறியாலே ஒத்துண்டு நின்று குடிகுடி ஆட்செய்கின்றோம் என்ற கிரமத்திலே லக்ஷ்மிநாத சமாரம்பாம் என்று தொடங்கும் குரு பரம்பரையை தழுவி இப்படி மண்மிசை வேர் ஊன்றி தழைத்தோங்கி நிற்கிறது வைணவம். நாம் இறைவனை சரணாகதி அடைகின்ற பொழுது இப்படி குரு பரம்பரையை ஒட்டித்தான் குரு என்ன நமக்கு கோயிற்பொறியாலே ஒத்துண்டு அப்படின்னு சொல்லுங்கிறார். கோயிற்பொறியாலே ஒத்துண்டு நின்று குடிகுடி ஆட்செய்கின்றோம். இது குருவான அவர் நமக்கு சொல்லிக் கொடுக்கக்கூடிய வழிகளை பின்பற்றி பெருமானை அடைவது சரணாகதி தத்துவம். அப்படி சரணாகதி தத்துவத்திலே பார்க்கின்ற பொழுது அகலிகைக்கு சாப விமோச்சனம் கொடுத்திருக்கின்றான் ராமபிரான். அப்படிப்பட்ட ராமபிரானுடைய திருக்கல்யாண வைபவம் ஸ்ரீவாரி ஸ்ரீனிவாசனுக்கு இப்பொழுது நடைபெற்றுக் கொண்டிருப்பதை நாம் சேவித்துக் கொண்டிருக்கின்றோம். 2 நிலைகள் தான் உயர்வு உண்டு. श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं तदवलोकहितार्थं करिष्यमाणः वैवाह्यमुत्सवकर्मणि प्रतिसरबन्धदेवताराधनं कृष्ये ॐ इमर्पयन्त्यमनयो हतीर्योजो हि जानतिबुधा विराजन्न तन्मयि दोषाय स्यादनाग्नो विपिनानि पतन्तो शर्णोन्निधत्तां तपसोचि हर्तां स्वयंवरग्रे वृते मुताय ॐ भूः शेषमावाहयामि ॐ भुवः सहस्रशीर्षमावाहयामि ॐ सुवः नागराजमावाहयामि ॐ भूर्भुवस्वः अनन्तमावाहयामि शेषस्य इदमासं पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि धूपदीपादि सर्वोपचारार्थम् अक्षतं समर्पयामि गुरोपहारनिवेदनं समर्पयामि पानीयं समर्पयामि सतक्षणाकं ताम्बूलं समर्पयामि शेषायः सुप्रीतः सुप्रसन्नवरतो भवतु ॐ स्वस्ति नो मिमीतामस्विना भगस्वस्ति देव्यतीतिर्वणाः स्वस्ति पूषा असुरो ददातु न स्वस्ति द्यावा पृथिवीषु चेतुना स्वस्तये वायुमुपब्रवामहे सोमं स्वस्ति भुवनस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तय आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्य स्वस्तये वैश्वानरो वसुरग्नि स्वस्तये देवावन्तृभव स्वस्तये स्वस्ति नो रुद्रपात्वम् असः स्वस्ति मित्रावरुणा स्वस्ति पद्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधि स्वस्ति पन्थामनुचरेम सूर्या चन्द्रमसा विव पुनर्ददता ज्ञाता जानता संगामे महीं स्वस्तयनन्तारक्षपरिष्ठनेमि महद्भूतं वायसं देवतानाम् असुरग्नमिन्द्रासखं समत्सु बृहद्यस्योनावामिवारुहेमा अंहोमुचा माङ्गिरा सङ्गयं च स्वस्त्यात्रेयं मनसा च तारक्षं प्रयातपानिशरणं प्रपद्ये स्वस्ति भाते स्वभायन्नो अस्तु द्रवन्ते राजा वरुणो द्रवन्ते वो बृहस्पतिः ध्रुवं त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं शुभगं शुभम् ஆழ்வார்களும் ஆச்சாரியர்களும் அவ்வப்போது புத்துயிர் பெற்று பொலிந்து நிற்கின்றது. அற அழிக்க ஒண்ணாத பரம சாத்வீக நெறிகளால் திருமால் நெறிகள் உயர்ந்து நிற்கிறது. இப்பொழுது ரக்ஷாபந்தனம் என்று சொல்லக்கூடிய பெருமானுடைய திருக்கரத்திலே பெருமானுக்கும் பிராட்டிக்கும் எப்பொழுது திருமண வைபவம் நடக்கிறது என்பதை
உறுதி காட்டும் வகையிலே ரக்ஷாபந்தனம் நடைபெறுகிறது. இதை பெருமானுக்கு தன்னுடைய திருக்கரத்திலே காப்புகள் கட்டப்பட்டு பிராட்டிக்கும் அந்த காப்பு கட்டப்பட இருக்கிறது. அதற்கு அடுத்தாற் போலே அக்னி பிரதிஷ்டை, மதுவர்க்க பூஜை, திரைபிடித்தல், வஸ்திர சமர்ப்பணம் இவைகளையெல்லாம் நாம் இன்றைய திருக்கல்யாண வைபவத்திலே சேவித்து கொண்டிருக்கின்ற ஒரு பாக்கியத்தை பெற்றவர்களாக ஸ்ரீ வெங்கடேஸ்வரா பக்தி சேனல் நமக்கு இல்லங்களிலிருந்து சேவிக்கின்ற பாக்கியத்தை பெற்றவர்கள். பகவானுடைய 5 நிலைகளை பார்க்கின்ற பொழுது நீக்கமர எங்கும் நிறைந்த பகவான் பரம், வியூகம், விபவம், அந்தர்யாமி, அச்சை முதலான 5 நிலைகளிலேயே அண்டமனைத்திலும் நின்று இருந்து கிடந்து நடந்து அருள்பாரிக்கிறான். பரம் என்று சொல்லுகின்ற பொழுது திருமகள், மண்மகள். திருமகள் என்று சொன்னால் ஸ்ரீ, மண்மகள் என்று சொல்லுகின்ற போது பூதேவி, ஆய்மகள் என்று சொல்லுகின்ற போது நீலாதேவியோரோடு பரமபதத்திலே தன்னை விட்டு பிரியாத ஆனந்த கருடன், விஸ்வக்சேனர், சேனை முதலிகள் போன்ற நித்தியர்கள் மற்றும் பூவுலகுக்கு வாழ்வை விட்டு தன்னை வந்தடைந்து புனிதரான முக்தர்கள் ஆகியோருக்கு எப்பொழுதும் இன்முகம் காட்டி வாழ்வளிக்கும் பரம ஆனந்த நிலையமே பரத்துவம் என்று சொல்லப்படுகிறது. இப்பொழுது அங்கே எம்பெருமானுக்கு ஸ்ரீ ஸ்ரீனிவாசனுக்கு ரக்ஷா பூஜை காப்புகள் கட்டப்படுகிறது. பிராட்டிக்கும் இப்பொழுது காப்புகள் கட்ட அர்ச்சகர் சுவாமி காப்புகள் கட்ட இருக்கின்றார். இப்போது பரம் என்பதை தெரிந்து கொண்டோம். திருமகள் ஸ்ரீ என்றும், மண்மகள் பூதேவி என்றும், ஆய்மகள் நீலாதேவி என்றும் பரத்திலே இருக்கக்கூடிய பரம ஆனந்த நிலையை நாம் தெரிந்து கொண்டோம். வியூகம் என்று சொன்னால் தேவும் எப்பொருளும் படைக்க தன் நாபிக் கமலமாகிய பூவில் நான்முகனை படைத்த பரமன் மற்ற தேவர்களின் குறைகளை கேட்டு அறிவதற்கு அவர்களது குறைகளை களைய மண்மிசை யோனிகள் தோறும் தன்னை தாழவிட்டு பிறப்பதற்கும் பாங்காக பள்ளி கொண்டிருக்கும் நிலையிலேயே வியூகம். இது 3 வகையிலே 12 மூர்த்திகள் ஆதாரமாக கொண்ட நிலை. கேசவன் முதல் தாமோதரன் ஈராக உள்ள மூர்த்திகளின் பெயர்களை ஓதாதார் வைதிகர் அல்லர், மறையோர் ஓதும் ஓர்வனமும் அவன் பேராயிரமே. அதில் அந்நிருத்தன், பிருத்யுமனன், சங்கர்ஷனன் என்னும் மும்மூர்த்திகளின் முக்கியமானவர்கள். இதைத்தான் வியூகம் என்று சொல்லுகின்றோம். ஆக பரம், வியூகம், பகவானுடைய நிலைகள் 5 நிலைகளை நாம் பார்க்கின்ற பொழுது அடுத்த நிலையாக இருக்கக்கூடிய விபவம், அறம் தலை நிறுத்த, நல்லவரை காத்து, சாது பரித்ராணாம் அல்லவரை தேய்க்கும், துஷ்கிருத்த விநாசம் பொருட்டாக பூவுலகில் ராமன், கிருஷ்ணன் போன்ற அவதாரங்களை அந்த அழியா நாயகன் மேற்கொள்வது விபவமாகும். மேன்மை குணங்களோடு கூடிய அவனுடைய நீர்மை குணங்கள், அதாவது இருட்டறையிலே இருக்கின்றதை வெளிச்சம் காட்டுவது போல நன்கு ஒளிவிடுவது. இந்த அவதார காலங்களில்தான் நினைத்த போது, நினைத்த இடத்து, நினைத்த வண்ணம் அவதரிக்க வல்ல சர்வ சுதந்திரனாய் அவன் ஒருவனே ஆதலால் என்னென்ற யோனியமாய்ப் பிறந்தாய் எமையோர் தலைவா என்று விழித்தார் நம்மாழ்வார். அப்படிப்பட்ட திருமலையிலே இருந்து ஸ்ரீ ஸ்ரீனிவாசன் நமக்கெல்லாம் இப்பொழுது ஸ்ரீ கல்யாண வைபவத்திலே காட்சி கொடுத்து கொண்டிருக்கின்றான். நம்மையெல்லாம் ரட்சிக்க இருக்கின்றான். அந்த ரக்ஷாபந்தனம் முடிந்து அக்னி பிரதிஷ்டை. இந்த அக்னி பிரதிஷ்டையில் என்ன செய்ய வேண்டும் என்று சொன்னால், தேவர்களை எல்லாம் அழைத்து அவர்களுக்கு ஆகூதி செய்யப்பட்டு
वैवाहिक महोत्सव कर्मणि आधार कर्म कृषे एतोन्विन्त्रमिति ज्ञानं प्रोक्षा एतोन्विन्त्रं स्तव अमशुद्धं शुद्ध्यनशम् अशुद्धेरुक्थेर्वा आवृद्वांशं शुद्ध आसेर्वा अन्ममतो इन्द्र शुद्धो न आगहे शुद्ध शुद्धाभिरूतिभिः शुद्धो अर्घ्यम् इद्धार्या शुद्धो ममध्ये सौम्यः इन्द्र शुद्धो हिनोर्यं शुद्धो रत्नानि दाशुषे कुण्डे सोमम् आवाहयामि मयि देवा द्रविणमय जन्तं मय्याशिरस्तु मयि देवहूतिः तनुवासु वीराः मह्यं यजन्तो मम यानि हव्याकोति सत्यमन सोम्यस्तो ये नो मानिगां कथमच्छनाहं विश्वे देवासो अधिवोचतामि देवी षडुर्वे रुरुण कृणोति विश्वे देवास वीरयुद्धं माहास्मि प्रजामातनु सोमराजन् अग्निर्मन्युं प्रत्युनुतन् पुरस्ताद् गोपापरीपाहिनस्त्वं बर्हि सप्तऋषीन् आवाहमि उद्धन्यमानमस्यामेद्यामुपपाप्मानं यजमानस्यन्तु शिवानस्सन्तु प्रतिसच्चतस्य सन्नो माता पृथिवीतोकसाताः खनपितृ आवाहमि रेखां स्कन्दमावाहमि रेखाकैत्र प्रोक्ष जातवेदो भुवनसरेत यस्य तपशो इज्जनिषते अग्मश्वत्तादति हव्यवाहकं शमी गर्भाजनयोभोः गुरुतप्रियको गुरुतयोरग्नि गुरे समिद्धो गुरुतपस्यानं गुरुतपृषस्त्वा सरितो भन्ति गुरुतं पिबन्नस्तु दक्षदेव आयुर्धा अग्नि हविषो जुषानो गुरुतप्रतीको गुरुतयोरवेति गुरुतं पीत्वा जातवेद पुनस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजरन् आयु प्रजाग्मस्मासु देहज स्रोतीति हनो दुरनि अग्निग्रहणपात्रे सतल पुष्पाक्षतान् क्षपेत अग्न आयाः वितये गृणानो हव्यदाते निहोता सत्यपरिषे ओम अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवित प्रस्वा तत्स वितर्वरेण्यं वर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ब्रह्मजे ज्ञानं प्रथमं पुरस्ताद्विषेमतः सुरुचोदेन आवह स बुद्ध्या उपमा अस्य दिष्टा सतश्च योनि मसतच्च वह ओम ब्रह्माणमावाहमि ओम प्रजापतिमावाहमि ओम स्वपितामहामावाहमि ओम भूर्भुवस्वः हिरण्यगर्भमावाहमि ब्रह्मणे नमः इदमात्रं सोमोऽधिनगुं सोमर्वन्तमासुं सोमो वीरं कर्मण्यं ददातु साधन्यम् इतध्यगं सधेयं पितुस्रवरं यो ददास तस्मै ओम भूः सोममावाहमि ओम भूपरेज्ञागमावाहमि ओम सुवरिन्दुमावाहमि ओम भूर्भुवस्वः चन्द्रमावाहमि सोमस्य इदमात्रं ब्रह्मणे नमः पाद्यं मार्ग्यं आचमनं पुष्पं गुडोपहारं पानीयं सदक्षणकं ताम्बूलं सर्वोपतां समर्पयामि ओम भूपते भुवनपते महतोपतिष्ठपते ब्रह्माणं त्वावृणीमहि सोमान्मा पाद्यं मार्ग्यं आचमनं पुष्पं गुडोपहारं पानीयं सदक्षणाकं ताम्बूलं सर्वोपचारं समर्पयामि ओम भूपते भुवनपते महतोपतिष्ठपते सोमगं राजनं त्वावृणीमहि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षग्निदेवता वर्धयत्वं नाकस्य पृष्ठे जमानोस्त्वं सप्तर्षीनागं सुकृतां यत्लोकस्तत्प्रेमं यज्ञं यजमान्तिः ओम प्रोक्ष कृष्णो अस्या खरेष्ठो अग्नि एत्वा स्वः वेदिरसि बर्हिषि एत्वा स्वः बर्हिरसि तुभ्यस्त्वा स्वः दिवेत्वा अन्तरिक्षायत्वा पृथिव्यैत्वा पोषायत्वा सुधा पितृभ्यः ऊर्ध्वबर्हिषद्भ्यः ऊर्ध्वा पृथिवीं गच्छता उभाभ्यां प्रहारेम वीते पूषाते क्रन्दिविशदो आदित्यं व्यञ्जनमसि ऊर्णामृतन्त्वास्तृणामि स्वासस्तं देवेभ्यः विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो व्यञ्जनमसि विष्णोस्तूपोऽसि पश्चिमसोदत्तां देवेभ्यो विष्णोस्तूपोऽसि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्याप्यनारायणमावाहयामि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः सुदस्व ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रतिपात्र्योः ब्रह्माणम् आवाहयामि सोममावाहयामि ब्रह्मण्णव प्रणेशमिजमानवाचं यच्च प्रणयग्निदेवता वर्धयत्वं नाकस्य प्रणयजमानत्वं सप्तऋषीनाकं सुकृतां यत्लोकस्तत्प्रेमं ओम प्रिया सोमापः प्रणेशमिजमानवाचं यच्च प्रणयग्निदेवता वर्धयत्वं नाकस्य पृष्ठेजमानत्वं सप्तऋषीनाकं सुकृतां यत्लोकस्तत्प्रेमं यज्ञं यजमानचितिः ओम प्रिया को वः प्रणयतु सव प्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सकं सादन्द्रः सहस्रपोषम यजमानियंचितिः को वैनक्ति सव विनिक्तो संधि संतान देवीर्विसह पात्रं देवज्ये संधि संतान देवीर्विसह पात्रं देवज्ये दक्षिण परिदो ब्राह्मणते ध्यानान् ओम प्रजापतिम् आवाहयामि ओम इंद्रम् आवाहयामि ओम अग्निम् आवाहयामि ओम सोमम् आवाहयामि उत्तर परिदो देवते ध्यानान् ओम अग्निम् आवाहयामि ओम सोमम् आवाहयामि ओम अग्निशोमावाहयामि ओम प्रजापतिम् आवाहयामि ओम ब्रह्माणमावाहयामि ओम इंद्रमावाहयामि ओम वसूनामावाहयामि ओम मरुत आवाहयामि ओम रुद्रानामावाहयामि अपस्पृश्य ओम विष्णुमावाहयामि ओम बृहस्पतिमावाहयामि ओम मित्रमावाहयामि ओम वरुणमावाहयामि ओम आदित्यानामावाहयामि ओम अश्विनामावाहयामि ओम पूषणमावाहयामि ओम कक्षमावाहयामि ओम कक्षदेवता सोममावाहयामि ओम औपासनयज्ञमावाहयामि ओम यज्ञदेवता
విశ్వాన్ దేవానామావహమి ఓం సర్వదేవానామావహమి ఆజ్యభాగే ఓం ప్రజాపతిరూపామి ఓం బ్రహ్మణ్యరూపామి ఓం ఇంద్రాజుష్టరూపామి ఓం అగ్నిజుష్టరూపామి ఓం సోమాజుష్టరూపామి ఓం అగ్ని సోమాభ్యాగం జుష్టరూపామి ఓం ప్రజాపతిరూపామి ఓం బ్రహ్మణ్యరూపామి ఓం ఇంద్రాజుష్టరూపామి ఓం వసుభ్యోజుష్టరూపామి ఓం మరుద్భ్యోజుష్టరూపామి ఓం రుద్రేభ్యోజుష్టరూపామి అపౌస్పృశ్యాన్ ఓం విష్ణువేజుష్టరూపామి ఓం బృహస్పతిజుష్టరూపామి ఓం మిత్రాజుష్టరూపామి ఓం వరుణాజుష్టరూపామి ఓం ఆదిత్యేభ్యోజుష్టరూపామి ఓం అశ్వేభ్యాగముజుష్టరూపామి ఓం పూష్ణ్యాజుష్టరూపామి ఓం కక్షాజుష్టరూపామి ఓం కక్షదేవత సోమాజుష్టరూపామి ఓం ఔపాసర యజ్ఞాజుష్టరూపామి ఓం యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యోజుష్టరూపామి ఓం సర్వదేవేభ్యోజుష్టరూపామి ఆజ్యం తృప్యశ్రమి చరం తృప్యశ్రమి అగ్నిర్జ్యోతిరసి సమితి స్వాహ అమృతమసి వారణమసి అంతరితకమరక్షో అంతరితారాతే స్వాహ ప్రత్యుష్టవరక్ష ప్రత్యుష్టరాతే స్వాహ చిత్పతిస్వా పునాత్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి స్వాహ వాక్పతిస్వా పునాత్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి స్వాహ దేవస్వా పునాత్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి స్వాహ ఏకవింశతి ప్రమాణः కరసంపూర్ణావాసమిదో గృహీత్వా మూలాగ్రాభ్యం కృత్యం స్పర్శయిత్వా అభ్యర్చ అక్షతాం ఇమామ్య అగ్నిష్టక ఆజ్యాం ఇమామ్య అగ్నిష్టక చరుభిః ఇమామ్య అగ్నిష్టక దేనవస్సంత్వేక చ సతంచ సహస్రంచ ఆయుతంచ నియుతంచ ప్రేతంచ అద్భుతంచ అన్యర్భుతంచ సముద్రశ్చ మధ్యంచ అంతశ్చ పరార్ధశ్చ ఇమామ్య అగ్నిష్టక ధేనవస్సంతో ఓం ఇంద్రాయ నమః ఓం యమాయ నమః ఓం నిరుతే నమః ఓం వరుణాయ నమః ఓం వాయువే నమః ఓం కుబేరాయ నమః ఓం ఈశానాయ నమః ఓం అగ్నే నమః ఓం హుతవహాయ నమః ఓం హుతాశినే నమః ఓం కృష్ణపర్తమనే నమః ఓం తెమముఖాయ నమః ఓం సప్తజిహ్వాయ నమః ఓం వైశ్వనరాయ నమః ఓం జాతవేదసే నమః ఓం అదితేర్మన్యస్వ అనుమతేర్మన్యస్వ సరస్వతేర్మన్యస్వ దేవసవితప్రస్వాన్ షష్టిశతసహస్రాన్యతమక్షయమర్భుతమానయాయంత యద్మా ఆత్మజాతవేదసే నియజ్యస్వ వర్ధస్వ చేద్దవర్తే చాస్వన్ ప్రజాపశుభిః బ్రహ్మపట్టసేన అన్నాద్యేన బ్రహ్మణ్ సోమన్ యద్మమాదాస్తే అద స్వాహా ఓం వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతే స్వాహ నైరుత్యాదీశానాంతమింద్రాయ స్వాహ ఓం అగ్నే స్వాహ ఓం సోమాయ స్వాహ ఓం అగ్ని సోమ్భ్యాగం స్వాహ ఓం ప్రజాపతే స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ ఓం ఇంద్రాయ స్వాహ ఓం వసుభ్య స్వాహ ఓం మరుద్భ్య స్వాహ ఓం రుద్రేభ్య స్వాహ అపస్పృశ్య ఓం విష్ణవే స్వాహ ఓం బృహస్పతే స్వాహ ఓం మిత్రాయ స్వాహ ఓం వరుణాయ స్వాహ ఓం ఆదిత్యేభ్య స్వాహ ఓం అశ్వేభ్యాగం స్వాహ ఓం పూష్టే స్వాహ ఓం కక్షాయ స్వాహ ఓం కక్షదేవత సోమాయ స్వాహ ఓం ఔపాసర యజ్ఞాయ స్వాహ ఓం యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ ఓం సర్వదేవేభ్య స్వాహ దర్భాభిగార్య చరుం సావిత్రీం గృహీత్వా వ్యాహృతి జ్యోతిపదేభిగార్య ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం శుభస్వాహ భవస్వాహ అదితేర్మమగ్గుస్తాః అనుమతేర్మమగ్గుస్తాః సరస్వతేర్మమగ్గుస్తాః దేవసవితప్రాసాదేః स देवदेव श्री श्रीनिवास स्वामिन प्रीत्यर्थं सर्वहितार्थं करिष्यमनः वैवाहिमोत्सकर्मणि आधारे स्वरमन्त्राक्षर सर्वदोष प्राचित्तार्थं वैष्णवहोमं होषे अदितेर्मन्यस्व अनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवसवितप्रस्वा ओम अतो देव अवन्तुनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधा भविस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं समूढमस्य पावं सुरे स्वाहा त्रीणि पदाति चक्रमे विष्णुर्गोपा अदाभ्या ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इंद्रस्य युजुसका स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति शूरयः दिवीव चक्षुर तद्गुस्वाहा तद्विप्रासो विपण्यवो जागृवाग्ं सस्तमिन्दते विष्णोर्यत्परं पदगुस्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं सुवस्वाहा भूर्भुवस्वस्वाहा अदितेर्वमग्गुस्ताः अनुमतेर्वमग्गुस्ताः सरस्वतेर्वमग्गुस्ताः देवसप्रासाभिः अग्निप्रतिष्ठापरमुहूर्तस्सु मुहूर्तो महान्तो गृह्णन्तु దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
ಪನ್ನೀರಂದಿಯರೇ ಪಾವಡಲು ನಂದಿಯರೇ పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు విక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు జానః ఓం మంజులస్ఫురమానపాదయుగలం పీతాంబరేణోజ్వలం కాంచీదామనిబద్ధఖడ్గసహితం కాళాంబుజశ్యామలం లక్ష్మ్యాలంకృతవక్షసంబుజలతచ్చక్రాంబుజం సుందరం పూర్ణేందు ప్రియమానవక్త్రమనిశం శ్రీవేంకటేశం భజే భృగుమరే చత్రికశ్యప మహర్షి మధ్యే స్థిత్వా సనేకుశమయే సముదీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనేకగురుం ప్రసన్నం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యా ఆపః తేజో వాయు ఆకాశ అహంకార మహతి వ్యక్తాఖ్య సప్తాపరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండమండలే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అతో భాగే మహానాలాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రఫణా మణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంచన పుష్పతంత సారభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్ధంతి శుండాతండోతంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతీతి అష్ట దేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమ నిరితి వరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోక
లోకపాలక పరిపాలితే లోకాలోక చలవలయితే లవణ ఇక్షుసురా సర్పే దతిక్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపే ద్వీపతే మాహేంద్రమలయ సఖ్య సూక్తి మద్రుక్షపత్తి వింధ్య పారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హారీలావృత భద్ర అశ్వకేతక మాలా హిరణ్యక రమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరత వర్షే ఇంద్రకసేరుతాంబ్రగభస్తి పున్నాగంధర సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహ ఆకార 500 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్య రేఖాయాః పూర్వదిగ్భాగే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీకృష్ణా గౌతమ కావేర్యాణాం మధ్యప్రదేశే ఆదివరః క్షేత్రే శ్రీవేంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి భగవదాలయే సమస్త భగవత్ భాగవత ఆచార్యాణాం సన్నిధౌ సకల జగత్స్రష్టు పరార్ధద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్థే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయ యాభి త్రయోదశ ఘటికా 224 ఘటికాసు గతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే పురుహూత నామధేయేంద్ర సమయే పార్థివ ప్రళయ కూర్మ అనంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయంభవ స్వారోచిత ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్యసావర్ణి ధర్మసావర్ణి దక్షసావర్ణి రుద్రసావర్ణి బ్రహ్మసావర్ణి ఇంద్రసావర్ణి వేదసావర్ణాఖ్య 14 మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్ర 1 మహాయుగానాం 27 మహాయుగేష్వ అతీతేషు తదు ఉపరి 28 మహాయుగే 28 సహస్రాన్విత 17 లక్షాబ్దే కృతయుగే యాతే 96 సహస్రాన్విత 12 లక్షాబ్దే త్రేతాయుగే యాతే 64 సహస్రాన్విత 8 లక్షాబ్దే ద్వాపరయుగే యాతే 32 సహస్రాన్విత 4 లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమార్కశాలి వాహన విజయ అభినందనాగార్జున కల్కి భూపాఖ్య షట్శకానాం మధ్యే తృతీయే శాలివాహన సఖే అస్మిన్ దేశే శుభముహూర్తే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం 10 పూర్వేషాం 10 అపరేషాం మధ్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ఆధామత సంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలే సూర్యమండల పర్యంతం కుతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిల అపకర్షణ క్రమేణ సర్వరాస్య అపకర్షణ సంమిత కాలే మహావిష్ణులోకే నివాససిత్యర్థం ఆదిత్యలోకే బ్రహ్మలోకే ధ్రువలోకే గోలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్త్యోర్యామ శాంతప వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చా స్వరూప రూప గుణ విభవైశ్వర్యాది నిరూపక శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వశిష్ఠాదిభిః దివ్య మహర్షిభిర్యుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం 16 మహాదానేషు ముఖ్యభూతం సాలంకృత కన్యకాదానాఖ్య మహాదానం కారయిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య శార్గ కౌమోదకీ నందకాది దివ్య పంచాయుతధర విరాజితస్య పద్మాంకిత కోటి సూర్య ప్రకాశితస్య శ్రీమదో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానసాగమోక్త భగవచ్చాస్త్రోక్త మార్గేణ ఆంగిరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య
परत्व विभव व्यूह अंतर्यामी अर्चावतार रूपस्य भगवतः परवासुदेवस्य महाविष्णोः परब्रह्मणो न प्रेम आंगेरस भारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति सुखीयमानस्य त्रिगुणात्मिकस्य गुणत्रयकर्मणो विधिवशात् उत्पत्ति स्थितिलयकार प्रवर्तमानस्य महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगेरस भारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य अर्चावतार रूप भगवतः परवासुदेवस्य महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगेरस भारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालंकृताय दिव्यमाल्याशोभिताय दिव्यपीतांबरधराय दिव्यावताराय प्रसन्न पारिजाताय स्वर्ण गरुडवाहनारूढाय अचिन्त्यात्मिक नित्य यौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ओम ऋग्यजुस्सामाधर्व सकल वेदाध्यायिनी भार्गवश्रवणाप्नुवानौर्वैदल पंचारुषेय प्रवरान्विता भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं प्रातुरां सुरांगना संसेवित पादारविन्दां महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तर फल्गुनी नक्षत्रे कन्या राशो जातां भृगोर संकल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं मां कन्यां वृणीमहे वृणीध्वं दास्यामि ऋग्यजुस्सामाधर्व सकल वेदाध्यायिनीं काश्यप आवत्सारणे ध्रुवत्रयारुषेय प्रवरान्वित काश्यपस गोत्रोद्भवीं सर्वालंकारवतीं प्रातुरां सुरांगना संसेवित पादारविन्दां महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहुश्यमलांगीं विष्णोः पुराणमहिषीं प्रकृति अंश संभूतां रेवती नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापति संकल्पतनयां काश्यपीं भूदेवी नाम्नीं इमां कन्यां वृणीमहे वृणीध्वं दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैरुतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषा कन्यां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्म काम अर्थ सिद्धये विश्वंभरा सर्वभूता साक्षिण्या सर्वदेवताः मां कन्यां प्रदास्यं प्रीणातु कमलापतिः कन्यामिमां प्रदास्यं गृह्णाय पुरुषोत्तमाम् इत्युक्त्वा प्राक्षिपद्राजाधरण्या सर्वितां तदां मन्त्रपूतं स्वामि तीर्थधारां स कनकाङ्करे दक्षिणे श्रीनिवासस्य ततो पद्मावतीं ततः कन्यादानमुहूर्त सुमुहूर्तो महान्तो अनुगृह्णन्तों सुमुहूर्तोस्तुं सुप्रतिष्ठितम् अस्तु மகா சங்கல்பம் முடிஞ்சு மாங்கல்ய பூஜை திருமாங்கல்யத்தை பெருமானுடைய திருமுன்னிலையிலே வைத்து பூஜித்தல் மாங்கல்ய தாரணம் அடுத்ததாக திருமாங்கல்யம் அணிவித்து பிராட்டியருக்கு பிரதான ஹோமம் முதன்மை தழல் வாரணமாயிரம் மாலை மாற்றுதல் தலம்ராளு அச்சுதை சொரிதல் இவைகளெல்லாம் நாம் சேவிக்க இருக்கின்றோம். இப்படி சேவிக்கின்ற பொழுது பெருமானை சேவித்து அவனுடைய கருணை கடாட்சியத்தை பெற்றுக்கொண்டு அவனுடைய பெருமைகளையெல்லாம் நாம் சேவித்த வண்ணம் இருக்கின்ற பொழுது குளங்களாய ஈரிரண்டில் ஒன்றிலும் பிறந்திலேன் நலங்களாய நற்கலைகள் நாவிலோ நவின்றிலேன் புலங்கள் ஐந்தும் வென்றிலேன் பொறியிலேன் புனிதனின்
இலங்கு பாதமின்றி மற்றோர் பற்றிலேன் எம் ஈசனே. அருமையான இந்த பாடலுடைய பொருள், பரிசுத்தமான எம்பெருமானே, உயர்ந்த குலங்கள் நான்கிலும் நான் பிறக்கவில்லை, நனவெல்லாம் தருகின்ற 4 வேதங்களையும் படிக்கவில்லை, நாவினால் உரைக்கவும் இல்லை, தரிகட்டு ஓடும் எனது 5 புலங்களையும் அடக்கவில்லை, ஞானமில்லாத நான் உனது திருப்பாதங்களைத் தவிர வேறு ஒரு பிழைக்கும் வழி அறியாதவனாக இருக்கின்றேன் என்று திருமழிசை ஆழ்வார் இறைவனிடம் முறையிடுகின்றார். நாம் பகவானிடத்திலே நம்முடைய குறைகளையெல்லாம் முறையிட்டு பிராட்டியானவள் பெருமானிடத்திலே எடுத்து சொல்லப்பட்டு நம் குறைகளை களைந்து நமக்கு சரணாகதி தத்துவம் அளிப்பவன் ஸ்ரீவாரி திருக்கல்யாண வைபவத்திலே இன்று திருக்கல்யாண வைபவத்தை நடத்தி கொண்டிருக்கின்ற நிலையிலே சேவித்து கொண்டிருக்கின்றோமே, அவன்தான் நமக்கு கருணைக்கடலாக காத்து ரட்சிக்கக்கூடியவனாக நம்மையெல்லாம் முக்தி என்று சொல்லக்கூடிய பெருமானுடைய திருவடிக்கு உய்பவனாக இருப்பவன்தான். நாம் சேவிக்கின்ற பொழுது பகவானிடத்திலே வேண்டும் என்பதை சொல்லி சேவிக்கக்கூடாது. வேண்டுவனவற்றை அவன் தருவான். ஆக பகவானை நாம் நினைத்தாலே போதும், பகவானை இருகை கூப்பி வணங்கினாலே போதும், அவனுக்கு நம்முடைய நிலைகளெல்லாம் உணர்ந்தவன், அவன் உயர்ந்த நிலையில் உள்ளவன். ஆகவேதான் திருமழிசை ஆழ்வார் இந்த அற்புதமான செய்திகளை நமக்கு சொல்லியிருக்கின்றார். இப்படி நாம் சேவிக்கின்ற பொழுது முதலிலே பார்த்த பொழுது 5 நிலைகளை பார்த்தோம். பகவானுடைய 5 நிலைகளான பரம், வியூகம், விபவம், அந்தர்யாமி. இப்போ அந்தர்யாமி என்று பார்க்கின்ற பொழுது கரந்த பாலுனுள் நெய்யே போல எள்ளுக்குள் எண்ணெயாக இவ்வையகம் எங்கும் நிறைந்து கருதற்கு அரிய உயிர்க்கும் உயிராய் உயிர்களின் சத்தத்தை உளதால், அதாவது தானிட்ட வழக்காய் விளங்கும் பரமன் சிலரிடம் உவந்து கட்டை விரல் அளவில் அவன் இதயத்தில் தனிச்சிறப்போடு எழுந்தள்ளிருக்கிறான். இவ்வகை அமைந்த இவ்விருவகை இருப்பும் அந்தர்யாமித்துவம் என்று சொல்லப்படுகிறது. அதாவது ஒன்றிலிருந்து விடுபடுதல், நிவர்த்தி, ஸ்ரத்தை அப்படின்னா உளதாதல், ஸ்திதி என்று சொன்னால் நிலைத்தல். இந்த அந்தர்யாமி என்பது நம்முடைய இதயத்திலே தனிச்சிறப்போடு எழுந்தருளியிருக்கின்றவன். பகவானை நாம் மனதிலே தியானித்து கொண்டிருத்தல். இப்பொழுது மாங்கல்ய பூஜை நடைபெற்று பிராட்டியருக்கு இங்கே திருமாங்கல்யத்தை அணிவிக்க இருக்கின்றார்கள். பெருமானுடைய திருக்கரத்தால் அங்கே அர்ச்சகர் சுவாமிகள் அணிவித்து ஸ்ரீதேவ்யே நமஹ மாங்கல்யதாரம் கரோமி. இப்பொழுது மாங்கல்யம் பிராட்டிக்கு ஓம் மாங்கல்யம் தந்துநானேனா ஜீவரக்ஷக ஹேதுனா கண்டே பத்ராமி சுபகே சாஜீவ சரதாம் சதம். பிரஜாபதி சோமகம் ராஜா நமஸ்ருஜத தந்திரயோ வேதான்வசృజ్యంత தான் ஹஸ்தே குருத அத்தः சீதா சாவித்ரி மஹீதேவ்யே நமः மாங்கல்யதாரம் கரோமி. மாங்கல்யதாரண முகூர்த்த சுமுகூர்த்தோ மகாந்தோ நிகృహ్ణन्तோம் சுமுகூர்த்தோஸ்தோம் சுப்ரதிஷ்டிதம் அஸ்தூம் ததாஸ்தூம்.
ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికీ తగును ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము తరుణి నీల కుంతల తగు నీల వర్ణుడవు సరుసమీ ఆజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాస్తదగ్నిరనుమన్యతాం యం నార్పభ్రూతేగ్నోలాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ రాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాస్తదగ్నిరనుమన్యతాం యం నారుపభ్రూతేగ్నోలాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ రాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాస్తదగ్నిరనుమన్యతాం యం నారుపభ్రూతేగ్నోలాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ భూర్భువస్వస్వాహ అతిథిర్మమ గుస్తాన్ మతిర్మమ గుస్తాన్ सरस्वतीर्मम गुस्तादे दप्रसादे अस देवदेव सत्रपते पुरुषोत्तम सत्रे श्रीनिवास स्वामिना वैवाहमत्से सर्वदोष प्राचित्तार्थं वैष्णवं होषे अतितेन मन्निस्वा अनुमतेन मन्निस्वा सरस्वतेन मन्निस्वा देव सवित प्रसवान् अतो देवा अवन्तु यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं समुडमस्य पाकं श्री स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अद आभ्याततो धर्मान् धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य जुषका स्वाहा तद्विष्णो परमं पतिकं सदा पश्यन्ति शूरयहादिव चक्षुर तद्गुस्वाहा तद्विप्रासो विपन्यवो जागृवागं सस्तमिन्दते विष्णोर्यत्परं पद गुस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सुवस्वाहा भूर्भुवस्वस्वाहा अदितेन मम गुस्ताः अनुमतेन मम गुस्ताः सरस्वतेन मम गुस्ताः देव सप्रासवे देवदेव सत्रे श्रीनिवास स्वामिना प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यामः वैवाहमत्स्यकर्मणि कर्म साद्गुण्यार्थम् उपृष्टान्तहोमं होषे अदितेन मन्निस्वा अनुमतेन मन्निस्वा सरस्वतेन मन्निस्वा देव सविता प्रस्वा एतस्य कर्मणोत्कीर्चं यद्वाङ्गं
अग्निष्ठत्विष्टकुर्विद्वान् सर्वगुं स्विष्टगुं सुहुतं करोति मे स्वाहा अग्ने स्विष्टकृते सूता हुताहुतीनं कामान् अग्निसमर्दयित्रे स्वाहा अग्ने स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवदिष्टं सर्वत्रैवानादिष्टं दैवतमोष्मे स्वाहा अग्ने स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा जन्मात्मनो मिन्दाभूदग्ने तत्पुनराहार्जातवेद विचक्षणे स्वाहा पुनरग्नि चक्षुरात् पुरेन्द्रो बृहस्पति पुरमस्मक्षेभ्य स्वाहा इष्टेभ्य स्वाहा वशिष्ठेभ्य स्वाहा वेषदुष्टे स्वाहा निष्कृत्य स्वाहा दौराद्य स्वाहा दैवेभ्य स्वाहा तनुभ्य स्वाहा रुद्ध्ये स्वाहा सर्वसमृद्ध्ये स्वाहा आश्रवितमत्याश्रावितम् वशकृतमत्योक्तञ्चग्नतिर्कर्मच्छहीनं यज्ञपरावनं परितन्नेति कल्पयन् स्वाहा कृताहुतिरेति ते मा स्वाहा येदोऽस्ते दिशि मे स्वाहा समिदसे तेजोसे तेजोमयि देहि स्वाहा यमस्य दिमे मृत्युर्मे पाहि स्वाहा सूर्यस्य दिमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य दिमे चित्तमे पाहि स्वाहा वायोर्दिमे प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणदिमे बुद्धिमे पाहि स्वाहा अग्निर्भुक्त गुस्वा वेदिर्भुक्त गुस्वा द्योर्भुक्त गुस्वा पृथिवीभुक्त स्वाहा वोषते वनस्पति गन्धर्वा आप सरस्य भुक्त गुस्वा अग्निर्जन्य गुस्वा वेदिर्जन्य गुस्वा द्योर्जन्य गुस्वा पृथिवीजन्य गुस्वा वोषते वनस्पति गन्धर्वा आप सरस्य वजीर्न गुस्वा अतः पूर्णातिकाल मुहूर्तः ओम सप्तते अग्नि समेत सप्त जिह्वा सप्त ऋषिः सप्त धाम प्रियाणि सप्त होत्रा सप्त धात्वा जन्ति सप्त योनिरापुषस्वा घुतेन स्वाहा ऋतदान विद्वान् अनिष्टघुतेन पूर्ण माहुतिं जुहोमि मनसा प्रजापते स्वाहा समिन्द्रेण विश्वेभिर्देवी वृन्तं दिव्यं नमो गच्छतु यत्स्वाहा अतिशेषम् इन्द्राजुहोमि स्वाहा अग्निस्तुप्यतो वेदिस्तुप्यतो द्योस्तुप्यतो पृथिवीस्तुप्यतो ब्रह्माद्यास्तुप्यन्ताम् अदितेर्मम गुस्तः अनुमतेर्मम गुस्तः सरस्वतेर्मम गुस्तः प्रसादे पवित्रमस्य पवित्रमे भूया स्वाहा पूर्णमस्य पूर्णमे भूया स्वाहा सतसर्मे भूया स्वाहा सर्वमस्य सर्वमे भूया स्वाहा अक्षितमक्षित्येजुहोमि अक्षितमस्य मम चेष्टा प्राच्यां दक्षिणायां प्रतीच्चाम् उदीच्चाम् ऊर्ध्वायम् अतोदरतर्हि आपोष्टां युवः पश्चिमतः प्रतिमपना दक्षिणतः प्रतिम उत्तरतः प्रतिमपना पश्चिमतो विष्णो सर्वते दक्षिणतो विष्णो सर्वते प्राच्यां विष्णो सत्रमसे ग्रन्थे विसृज्य अपपस्पस्याब्धिः प्रोक्षा आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पुरुषतयस्तदिवं गच्छ ततो नो वृष्टिमेर्यस्वाहा सुध्यन्तां ते वसदर्गं सुध्यन्तां ते वसदनं भूते स्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रयायुषम् त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बालाय शताय शतं च वर्चसे त्रयायुषम् आपोषितात्मा प्रोक्षा ओंच मे स्वच्छ मे यज्ञोपचतेर्मच्छ इत्येनुनं तस्मै ते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वशरद्धार उपाग्ने जातवेस्य भगवान् प्रज्वलितवो नमः इत्यग्ने तेजस्तेराहं तेजस्वी भूयासं इत्यग्ने वर्चस्तेराहं वर्चस्वी भूयासं इत्यग्ने हरस्तेराहं हरस्वी भूयासं मयि वेदां मयि प्रजं मयि अग्निस्तेजो ददातु मयि वेदां मयि प्रजां मयि इन्द्रियं ददातु मयि वेदां मयि प्रजं मयि सूर्योभ्राजो ददातु ओं ब्रह्मणे नमः सोमाय नमः पुनःपाद्या च समर्पयामि सुप्रीत सुप्रसन्नव्रतो भवतु यथास्थानं यथास्कं प्रवेशयामि आवाहयति सर्वदेवाः स्वे स्वे स्थानं गच्छन्तु यज्ञेश्वराय नमः गुरोपहारं समर्पयामि आज्यशेषं समर्पयामि नमस्ते गर्भपत्याय नमस्ते दक्षिणाग्ने नमः आहवनीयाय महावेद्य नमो नमः काण्डद्वयोपपाद्याय कर्मब्रह्मस्वरूपिणे स्वर्गापवर्गरूपाय यज्ञेशाय नमो नमः यज्ञेश च गोविन्द माधवानन्त केशवा कृष्ण विष्णु ऋषिकेश वासुदेव नमस्ते कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि सर्वं श्रीमन्नारायणार्पितम् अस्तु। ओम स्वस्ति श्रद्धा मेधा यशः प्रज्ञा विद्या बुद्धिं बलं श्रियं फलम् आयुषं तेज आरोग्यं देहि मे हव्यवाहना यस्य स्मृत्या च नामोक्त्वा तपोहोम क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्ति हुतासना मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासना यद्दुतं तं मया देवा परिपूर्णं तस्ते ओं सर्वं श्रीभूमिनिलासमेत श्री श्रीनिवासार्पितम् अस्तु।
இப்பொழுது முதன்மை தழுவம்பல் என்று சொல்லக்கூடிய அக்னி பிரதிஷ்டை முடிந்து தேங்காய் உருட்டுதல், அதாவது வாரணமாயிரம் சூழ வள வந்து நாரணன் நம்பி நடக்கின்றான் என்றதில் பூரண பொற்குட வைத்து புறமெங்கும் தோரணம் நாட்ட கடாக்கண்டியின் தோழினான் என்று ஆண்டாள் நாச்சார் கூறியது போல அங்கே வாரணமாயிரம் தேங்காய் உருட்டுதல் நடைபெற்று கொண்டிருக்கிறது. அடுத்ததாக மாலை மாற்றுதல். பெருமானும் பிராட்டியும் ஆண்டாள் சூடி கொடுத்த மாலையை பெருமான் சூடிக்கொண்டான். ஆகவே அந்த மாலை மாற்றுதல் நிகழ்வு அடுத்ததாக நடைபெற இருக்கின்றது. இவைகளையெல்லாம் நாம் சேவித்து எம்பெருமானுடைய கடைக்கண் தேற்றத்தை வஸ்திர சமர்ப்பணம் என்று சொல்லக்கூடிய பெருமானுடைய வஸ்திரங்களை அவன் பாண்டவருடைய அரசவையிலே துரியோதனன் அங்கே திரௌபதியை மானபங்கப்படுத்தும் போது வஸ்திர சமர்ப்பணம் செய்தான். அடுத்ததாக மாலை மாற்றுதல். பெருமான் தான் சூடிய மாலையை பிராட்டிக்கும், பிராட்டி தான் சூட்டிய மாலையை பெருமானுக்கும் அங்கே மாலை மாற்றுதல் நிகழ்ச்சி நடைபெற்று கொண்டிருப்பதை நாம் சேவித்து கொண்டிருக்கின்றோம். அடுத்த நிகழ்வாக அட்சதை சொரிதல். பெருமானுக்கு பிராட்டிக்கும் மாங்கல்ய பாக்கியம் முடிந்ததினாலே அக்ஷதை சொரிதல் என்று சொல்லக்கூடிய அட்சதையை அவருடைய திருப்பாதங்களிலே சமர்ப்பித்தல். இது அர்ச்சக சுவாமிகள் இப்பொழுது சமர்ப்பிக்க இருக்கின்றார். ஸ்ரீ காந்தாய கல்யாண நிதயத்தினாம் ஸ்ரீவேங்கட நிவாசாய ஸ்ரீனிவாசாய மங்கலம். எம்பெருமானுடைய திருக்கல்யாண வைபவத்தை சேவித்த அனைவருக்கும் எம்பெருமான் எல்லா நலங்களையும் வளங்களையும் அளிக்க வல்லவன் ஏழுமலையான் திருவேங்கடமுடையான் ஸ்ரீனிவாசன். அப்படிப்பட்ட ஸ்ரீனிவாசனுடைய திருக்கல்யாண வைபவத்தை அடியார்களெல்லாம் அங்கே சேவித்த வண்ணம் கோவிந்தா கோவிந்தா என்ற கோஷத்தோடும் அவனுடைய திருக்கல்யாண வைபவத்தை சேவித்த வண்ணமாக இருக்கிறார்கள். ஆகவே அப்படிப்பட்ட திருக்கல்யாண வைபவத்தினுடைய பெருமைகளையெல்லாம் பெருமான் நமக்கு எல்லா நலன்களையும் எல்லா வளங்களையும் அளிக்க வல்லவன் ஸ்ரீவாரி திருக்கல்யாண மகோத்சவம் கண்டுகொண்டிருக்கின்ற ஸ்ரீனிவாச பெருமான். அந்த ஸ்ரீனிவாச பெருமானுடைய திருக்கல்யாண வைபவத்தை தினந்தோறும் நாம் சேவிக்கின்ற பொழுது நம்முடைய வளங்கள் நலங்கள் பெருகும். ஓங்கி உலகளந்து உத்தமனால் வேர்பாடி நாங்கள் நம்பாவைக்கு சாற்றினீர் ஆடினால் திங்கின்றி நாடெல்லாம் திங்கள்மு மாறி பெய்து ஓங்கு பெரு சன்னலொடு கயல்களை பொங்கு வளைப்போதிய பரிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த மலை பற்றி வாங்க குடநடைக்க வள்ளல். పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ